హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన మన ఇండియన్ రిపబ్లిక్ డే కాయిన్స్, ఇంకా కొమ్మమొరేటివ్ కాయిన్స్ని, విలువైన కాయిన్స్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలా మనం కలెక్ట్ చేసే విలువైన రేర్ కాయిన్స్ని, లేదంటే ఏ కాయిన్కి ఎంత రేట్ ఉందని అప్డేట్లు అయితే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ కాయిన్కి ఎంత రేట్ ఉంటుంది అనేది కూడా. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ని మనం చూపించిన అప్డేట్స్తో పోల్చుకుని, నేను చూపించిన ఈరు మింట్ మార్క్ కానీ మ్యాచ్ అయితే అలాంటి కాయిన్స్ మీరు అమ్ముకోవాలనుకున్నా, లేదంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని చెకింగ్ చేయించుకుని మీ దగ్గర ఉన్న కాయిన్స్లో ఏదైనా విలువైన కాయిన్ ఉంది అని తెలుసుకోవాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలా చెక్ చేసుకున్న తర్వాత విలువైన కాయిన్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, లేదంటే మాకు అర్థం కావట్లేదన్నా మీరు చెప్పేది డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తేనే అర్థమవుతుంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు రావాలి, అసలు ఎలాంటి కాయిన్స్ని తీసుకోవాలి, ఎలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే మా దగ్గర తీసుకురావాలని చాలా క్లారిటీగా చెప్తాము. అలాంటి కాయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అయితే ఫ్రెండ్స్, ముందుగా మీరు అర్థం కావాలంటే మటుకి మీరు యూట్యూబ్ అప్డేట్స్ అయితే మీరైతే ఫాలో అవ్వాలంటుంది. అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ మీకైతే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇచ్చే అప్డేట్లను చూసి ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం నుండి బంగారు రెడ్డి గారు వాళ్ళ తమ్ముడేనండి గోపిరెడ్డి గారు ఈ రోజున మన అప్డేట్లు చూసి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అయితే కొన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాటిల్లో ఏదైనా విలువైన కాయిన్ ఉంటే చెకింగ్ చేయించుకుని అమ్మి వెళ్తారన్నా తీసుకువెళ్ళిపోతారు. చెకింగ్ చేయించుకుని ఏదైనా విలువైన కాయిన్ ఉంటే అమ్మేసుకుని వెళ్ళిపోవడానికి అది వచ్చారు. అలాగే కొన్ని ఓల్డ్ నోట్లు కూడా అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎలాంటి ఓల్డ్ నోట్ అయినా మినిమం ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి, లేదంటే సీరియల్ నెంబర్ ఉండాలా, లేదంటే 786 786 2 టైమ్స్ ఉంటేనే పనిచేస్తుంది. సింగిల్ టైం ఉంటే ఎలాంటి నోట్కి వాల్యూ రాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇలా నోట్లని ఇలా మడత పెట్టడం వల్ల వాల్యూ అనేది తగ్గుతుంది. నోట్లు వచ్చేసరికి ఏ నోట్ అయినా కానీ ఫ్యాన్సీ నెంబర్ అనేది ఉండాలా. ఫ్యాన్సీ నెంబర్ ఎలా ఉంటే చూసారు మీరు, చూపించమంటారా? 2 నోట్లు చూపించమంటారా? ఇవ్వకుండా సీరియల్ నెంబర్ ఒకసారి ఈ నెంబర్ చదవండి. 456789 సీరియల్లో ఉందా ఈ నోటు? ఇది ఎట్లా ఉంది? అన్ని 1లో, ఇవి ఇన్ని 8లో. అన్ని 8లో. ఇంకొక నోట్ చూపిస్తాను. ఇది 786 786 బ్యాక్ సైడ్ ఆ నెంబరే కదా, బ్యాక్ సైడ్ అయినా అదే నెంబర్ ఉందా? అది ఏదైనా ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు ఉంటేనే పనిచేస్తాయి ఫ్రెండ్స్. నార్మల్ నోట్ అయితే ఫ్యాన్సీ నెంబర్ లేకపోయినా కానీ కొంచెం బాగా పాత నోట్లు అయితే కొద్దిగా రేట్ వస్తాయి, కానీ ఇప్పుడు నోట్లు అయితే పెద్ద వాల్యూ రాదు. ఇప్పుడు అన్నయ్య గారు తెచ్చిన నోట్లు అన్నీ కూడా ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ మ్యాచ్ అయిందా లేదనేది చూద్దాం. తొంభై రెండు 96 ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలా హోల్స్ పడిపోయి నోట్ అనేది కండిషన్ లేకపోతే మినిమం అసలు వాల్యూ అనేది అసలు ఏమి ఉండదు వాటికి. ఎప్పటి నుంచి దాచుంటారు కదా పాత నోట్లకి డబ్బులు వస్తాయి అనగానే, పాత నోట్లకి డబ్బులు వచ్చేది ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ ఉండాలా, కండిషన్లో ఉండాలి. ఇదే నోటు మీద 786 786 2 టైమ్స్ ఉంటే ఈ నోట్కి 5,000 నుంచి 10,000 రూపాయలు కూడా మీరు డిమాండ్ చేయొచ్చు, కానీ నీట్గా ఉండాలి నోట్ అనేది. అలాగే ఈ నోటు మీద ఐజీ పటేల్ గారిది ఇక్కడ వెనకాల జెండా గుర్తుంది కదా, జెండా గుర్తు లేకుండా ఓన్లీ కడ్డీ వరకే ఉంటుంది 50 రూపాయల నోటు. ఇలాంటి 50 రూపాయల నోటు కట్ట మీ దగ్గర ఉంటే 20,000 రూపాయల దాకా రావచ్చు ఇంకొక కట్టకి. ఇప్పుడు తీసుకుంటారు చల్లమల్లి ఉన్నాయి, తీసుకుంటారు ఎవరన్నా బ్యాంకులోనే, ఇక బయట తీసుకుంటారు. అది కూడా మీకు ఓకే అనుకుంటే, లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే. ఇది లాస్ట్లో చూద్దాం. మీకు ఓకే అనుకుంటే ఆ రేట్ ఇస్తాను, లేకపోతే లేదు. ₹10 కాయిన్ ఫ్రెండ్స్. ఎఫ్ఎస్ఎస్ కాయిన్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ 1993
హైదరాబాద్ మింట్ ఉంటే కాయిన్కి వాల్యూ అన్న 93 స్టార్ మార్క్ ఉండాలి. ఓకేనా? ఇది ఎంత ఉంది? 2001. ఇది ఎంత ఉంది? 96. ఎగ్జాంపుల్కి మీకు ఒక కాయిన్ చూపిస్తాను మన దగ్గరకు వచ్చినవి, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇలాంటివి ఉంటాయి అని. ఇది ఎంత ఉంది? 93. స్టార్ మార్క్ ఉందా? ఇలా మీరు తెచ్చిన కాయిన్ కూడా ఇలా ఉంటేనే ఇదైతే పనిచేస్తుంది. 97 స్టార్ మార్క్ చూసారు కన్నా 93. ఇది 83. 88, 90, 99, 91. ఇందులో అయితే లేదన్నా. ఈ కాయిన్లో మనకు కావాల్సింది డప్పు కాయిన్, పెద్ద కాయిన్ ఫ్రెండ్స్. డప్పు కాయిన్ 1970 లేదంటే 62లో తయారైనాయి. ఈ రెండు కాయిన్లు ఏ కాయిన్ ఉన్నా కానీ మనకు పనిచేస్తాయి. తర్వాత 75 నుంచి 82 వరకు కాపర్ నికిల్ కాయిన్లు తయారైనాయి. వాటిగా డప్పు కాయిన్లు అంటారు. వాటికి ఎలాంటి వాల్యూ అనేది లేదు. చూడండి ఇది ఎంత ఉంది ఇక్కడ, ఏ ఇయర్ ఉంది? 82. 82. 50 రూపాయలు డైమండ్ ఉంటాయి. ఓకేనా? ఇది 78. 78 ఉంటే ఎంత ఉంది? 30 రూపాయలు. 30 రూపాయలు. బుక్ వాల్యూ ప్రకారం 500 కంటే అబోవ్ ఉంటే తీసుకుంటే, తక్కువ రేట్ ఉంటే తీసుకో. ఇదే 82 డైమండ్ ఈ చిన్న కాయిన్ లో ఉంటే, స్మాల్ కాయిన్ చిన్న కాయిన్, ఈ చిన్న కాయిన్ లో ఉంటే స్మాల్ కాయిన్ డైమండ్ ఉంటే ఎంత ఉందన్న? 30,000. ఏ మార్క్ ఉండాలి? 82 డైమండ్ ఉండాలి. ఓకేనా? ఈ కాయిన్కి ఈ కాయిన్కి డిఫరెన్స్ ఉంది కదా. ఇది 6 గ్రాముల కాయిన్, ఇది 8 గ్రాముల కాయిన్. 8 గ్రాముల కాయిన్ 82 డైమండ్ పనిచేయదు. 6 గ్రాముల కాయిన్ 82 డైమండ్ కావాలి. మీ దగ్గర 83 డైమండ్, 50 రూపాయల వాల్యూ ఉంది. 84 ఇవి మనకు అనవసరం, ఎందుకంటే 500 కంటే వాల్యూ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఖడ్గ మృగం 1993 FSS కాయిన్, ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ 1988 నుంచి 2002 వరకు తయారైనాయి. ఇది మనకి 93 స్టార్ మార్క్ ఉంటే 6,000 రూపాయలు అయితే ఉండటం జరిగింది. ఎంత ఉంది? 90. ఇది 94. 94. 1992 నోయిడా మింటు నేషనల్ ఇంటిగ్రేషన్ 2 రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్. 1992 చుక్క గుర్తుంటే మనకు 3,000 రూపాయలు వస్తాయి. 92 చుక్క గుర్తుంటే 3,000 రూపాయలు. ఎంత ఉంది ఇది? 2003. ఇది ఎంత ఉంది? 2003. ఇది ఎంత ఉంది? 2000. ఇది ఎంత ఉంది? 2000. ఇందులో అయితే మనకైతే ఇది కూడా పని చేయలేదు. కాపర్ నికిల్ కాయిన్ ఇంకొకటి 50 పైసల కాయిన్ 1978. చూడండి అన్న, 50 పైసలు 1978 డైమండ్ మార్క్ ఉంటే 1500 ఉంది. ఈ కాయిన్ మనకు 72 నుంచి 83 వరకు తయారైనాయి, కానీ అందులో మధ్యలో తయారైంది 1500 రూపాయలు ఉంది. ఈ కాయిన్ మనకు కావాలి, మిగతా కాయిన్ అయితే మనకి పని చేయదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1996. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1996 నోయిడా మింట్ ఉంటే 800. ఇక్కడ ఏ గుర్తుంది? డైమండ్. ఇక్కడ 50 రూపాయలు ఉంది. చుక్కు గుర్తుంటే ఎంత ఉంది? 800. ఏ కాయిన్ అయినా కానీ ఫ్రెండ్స్ మినిమం 500కి అబోవ్ ఉంటేనే మిగతావన్నీ కూడా కేజీల కింద పోతాయి. అదొకటి అబ్జర్వ్ చేయాలి మీరు, ఎందుకంటే వాల్యూ లేని కాయిన్లో ఎవరు కూడా ఇదే మార్క్ అన్న డైమండ్ చుక్క. డైమండ్ కాయిన్ కండిషన్ ఎలా ఉంది? బాగుందా? బాగా ఓల్డ్ అంటే బాగా క్లియర్గా లేదు. ఒకవేళ ఈ కాయిన్ మనకు పనికొచ్చే కాయిన్ ఉన్నా కానీ 200-300 కంటే ఎక్కువ రాదు. ఇది చూడండి, దీని వాల్యూ మామూలుగా 1000 రూపాయలు చుక్క గుర్తుండాలి, కానీ అది కూడా లేదు మనకి. 1980 25 పైసల కాయిన్ ఫ్రెండ్స్, కాపర్ నికిల్ కాయిన్ 1985. 1980 డైమండ్ మార్క్ ఉంటే 30,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 85. 85 స్టార్ మార్కు. 85 స్టార్ మార్క్ ఉంటే ఎంత ఉంది? 10 రూపాయలు. అదే మనకి 1980 డైమండ్ ఉంటే 30,000 వచ్చేది. ఇక లాస్ట్ కాయిన్ ఫ్రెండ్స్ అల్యూమినియం కాయిన్ 1997 ఉంటే మనకి వాల్యూ. ఇక్కడ చూడండి అని ఒక్కసారి, ఈ కాయిన్ 1982 నుంచి 97 వరకు 20 పైసలు కాయిన్ అల్యూమినియం తయారైనాయి. వెయిట్ 2.20 గ్రామ్స్ ఉండాలి. ఈ కాయిన్ 82 నుంచి 97 వరకు తయారైనాయి కదా, ఇందులో 97 స్టార్ మార్క్ ఉన్నదానికి 1500 రూపాయలు యూఎన్సీ కండిషన్ రేట్ అయితే ఉంది. ఇక్కడ ఏ ఇయర్ ఉంది?
94. 94. ఇది 32. 82. 82. స్టార్టింగ్ లోది 82 బొంబాయి మింటు 30 రూపాయలు. మీరు తీసుకొచ్చిన కాయిన్స్ రెడ్డి గారు ఇవన్నీ కూడా వాల్యుబుల్ కాయిన్స్ అయితే ఒక్కటి కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అడిగిన ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావని మనం ముందు నుంచి కూడా చెబుతున్నాం. అలాంటివి ఉంటేనే మన అయితే కాంటాక్ట్ చేయాలి. వీళ్ళైతే వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటుందేమో అనుకుని రావటం అయితే జరిగింది, కానీ చెకింగ్ చేసిన తర్వాత ఏదైతే తగలేదు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందని ఒక్కసారి నాకు చెప్పండి. మీరు చాలా ఎట్ట ఉన్నారు, ఇక్కడ రాగానే తగలేదు కదా, మీకేమనిపిస్తుంది? ఓల్డ్ నోట్స్ ఏ నోట్ అయినా కానీ ఫ్యాన్సీ నెంబర్ ఉంటేనే మనకి పనిచేస్తుంది. 66 పట్టుకున్నాను ఒక్కొక్కటి. పాత కాయిన్లకి పాత నోట్లకి డబ్బులు వస్తాయి, కానీ ఏంటంటే అవి కొన్ని రేర్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, రేర్ కాకపోతే తక్కువ వస్తాయి. అంతేగాని లక్షల కోట్ల రూపాయలు అయితే ఎవడైనా మీ దగ్గర ఉన్న ఆన్లైన్లో ఏదన్నా స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు 50 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి, 5 కోట్లు వస్తాయి, 50 లక్షలు వస్తాయి అని ఎవడన్నా చెప్పి మిమ్మల్ని కానీ డబ్బులు అడిగితే ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే దానంత మోసపూరితమైనది ఇంకోటి ఏది లేదు. ఓకేనా? ఉందా లేదా డైరెక్ట్గా చూడండి, అప్డేట్లో చూడండి. అప్డేట్లో ఏ కాయిన్కి ఎంత రేట్ ఉందని చెబుతున్నాం అవి గమనించండి. అలాంటివి ఉంటేనే మనకైతే పనిచేస్తాయి, లేకపోతే ఏవి కూడా పనిచేయవు. చెప్పండి సార్, మీ పేరు బంగారు రెడ్డి గారు, ఏమనిపిస్తుంది మీకు ఇక్కడ రాగానే? ఇప్పుడు మాకు బాగా ఉంది, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందంటే మరి తగలేదు కదా, అప్పుడైనా నేను హ్యాపీగానా? ఎక్సైట్మెంట్గా ఉందా? అది ఇవన్నీ కూడా కామన్ నోట్లే, తీసుకెళ్ళిపోతారా? దాచుకునే లెక్క అలా దాయిబాకండి నోట్లని. ఒక రేపర్లో పెట్టుకుని చాలా నీట్గా అట్టి పెట్టుకోండి. అలా పెట్టారంటే మడత పెట్టి తీయ ఏంటంటే నలిగిపోతాయి. అలా కాకుండా మీరు నోట్లని ఇలా ఏదైనా బాక్స్లోనే పెట్టుకుని ఇట్లా నీట్గా, లేదంటే ఇలాంటి రేపర్లన్నా పెట్టుకుంటే. మా దగ్గరకు వచ్చింది నోటు, ఇది 786 2 టైమ్స్ ఉన్న నోటు. కానీ అంటే తెలియక ఏం చేశారంటే జనం మడత పెట్ట లోన పెట్ట దీన్ని ఈ నోటు ఇవాళ 1500 కూడా కష్టంగా పోద్ది. అంటే చదువుతున్నా, ఏదైనా జాగ్రత్తగా చూసుకుంటేనే కదా వాల్యూ, జాగ్రత్త లేకపోతే వాల్యూ తక్కువ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ దగ్గర ఇలాంటి విలువైన కాయిన్స్ ఉన్నా, లేదంటే విలువైన ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉన్నా, ఓల్డ్ ఇవి అయితే ఇంకా మంచి రేట్లు వస్తాయండి నోట్లకి. ఓకేనా? అలాంటి నెంబర్స్ ఉంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, నాకు ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. మరలా మంచి అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి అన్న. మంజునాథ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.